నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజలు ఘనంగా జరుపుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలు. ఈ సందర్భంగా నాయకులు చేపట్టిన పలు సేవా కార్యక్రమాలు. భవిష్యత్ మార్గదర్శకుడు, విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడని అంటూ నాయకుల వెల్లడి. క్రైస్తవులు ఘనంగా జరుపుకున్న ఈస్టర్ పండుగ వేడుకలు. సమాధులను పూలతో అలంకరించి ప్రార్థన చేసిన వారి కుటుంబ సభ్యులు. తెనాలిలో పెద్ద ఎత్తున జరిగిన 14వ పద్మశాలీయ వివాహ పరిచయ వేదిక. 600కు పైగా హాజరైన సంఘీయులు వివాహ పరిచయ వేదిక పుస్తకాన్ని ఆవిష్కరించిన పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ. తెనాలిలోని 7వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ కొప్పు రావురి హరికిషోర్ నేతృత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. గాంధీ చౌక్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక గాంధీ చౌక్ లోని 7వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ కొప్పు రావురి హరికిషోర్ నేతృత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సంక్షేమం ఇస్తూనే మరోవైపు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లే దానిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషి అజరామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జలాల్ ఖాన్, షేక్ ఫజిల్ ఖాన్, మద్ది రామకోటేశ్వరరావు, బొమ్మిశెట్టి మహేష్, బంగి సురేష్, ఆలపాటి శివ, చైతన్య, రమణ, సూర్యనారాయణ, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. ఈరోజు తెనాల్లో 7th వార్డులో ఈరోజు మా ఉమ్మడి కార్యకర్తలందరం కలిసి చంద్రబాబు నాయుడు గారికి 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది. దానిలో భాగంగా మేమందరం కూడా కేక్ కటింగ్ చేయడం కూడా జరిగింది. వీరు ఇంకా 25 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కి సర్వీస్ చేయాలని, అమరావతి డెవలప్మెంట్ చేయాలని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఏర్పాటు చేయాలని, బలుగు బలహీన వర్గాలకి ఆయన చేదోడు వాదోడుగా అన్ని రకాల పథకాలు కూడా ఇస్తూ ఇంకా ముందుకెళ్లాలని, వారి యొక్క జీన్స్ అమరావతిలో అటు హైటెక్ సిటీలో ఉండాలని అందరం కోరుకుంటున్నాం. జై తెలుగుదేశం. ఈరోజు 7వ వార్డులో కొప్పరావరి కిషోర్ గారి ఆధ్వర్యంలో నాయకులందరూ ఇవాళ కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయడం జరిగింది. అమరావతి ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేని ఒక అమరావతిని తీసుకొచ్చి ముందుకు సాగదీస్తూ అందరినీ అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి మన మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజును పురస్కరించుకుని శివాజీ చౌక్లోని కాళికామాత దేవస్థానంలో గుడి చైర్మన్ గుమ్మడి రమేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక శివాజీ చౌక్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను మాజీ కౌన్సిలర్ శ్రీ కాళికామాత గుడి చైర్మన్ గుమ్మడి రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేకును టీడీపీ సీనియర్ నాయకులు, ప్రముఖ వైద్యులు డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి చేత కట్ చేసి ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజల కోసం, మధ్యతరగతి ప్రజల కోసం, రైతులు అభివృద్ధి కోసం నిరంతరం ఆలోచించే వ్యక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని ఆయన అన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని వారు పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో గుమ్మడి రవీంద్ర, దూలిపాళ్ల కార్తీక్, డాక్టర్ జెమిని, పులివర్తి సుధీర్, మేక దినేష్, ఎస్కే తాజ్ బాషా, బాలకృష్ణ, పి గోపి, కె ప్రశాంతులు పాల్గొన్నారు. నాయుడు గారు 75 సంవత్సరాలైంది. 1950 ఏప్రిల్ 20 పుట్టారు. ప్రజల కోసమే తన జీవితాన్ని అర్పించారు. ఎప్పుడు పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, రైతులు, వివిధ కార్మిక వర్గాల వారికి ఆయన ప్రాణాన్ని అర్పించారు. ఎన్ని అవమానాలు చేసినా భరించారు. అది గొప్పతనం. ఆయనంటే మనందరికీ అభిమానం ఏంటంటే జైల్లో పెట్టినా కూడా చెల్లించలేదు. ఈనాడు 75వ జన్మదినోత్సవం, చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినోత్సవాన్ని శివాజీ బొమ్మ సెంటర్లో అంగరంగ వైభవంగా జరుపుకున్నాం. బాబు గారు అంటే ఒక విజన్ ఉన్న నాయకుడు. ఆయన విజన్ అంటే 220 అంటే ఏదో అనుకొని అందరూ నవ్వుకున్నారు. కానీ తర్వాత హైదరాబాద్ని మహానగరంగా తీర్చిదిద్దిన తర్వాత ఆ మహానగరాన్ని చూసి విజన్ నాయకుడు అని పేరు వచ్చేసింది ఆయనకి. అదేవిధంగా ఆ రకమైన విజన్ ఉన్న
కొండలు గుట్టలు ఉన్న వాటిని తీర్చిదిద్ది మహానగరంగా తయారు చేసిన చంద్రబాబు నాయుడు గారు రానున్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా ఇదే రకంగా మహానగరంగా తీర్చిదిద్దుతారని చెప్పి అందరం కూడా ఆకాంక్షిస్తూ తెనాలిలోని ప్రకాశం రోడ్లో గల దివి హాస్పిటల్ నేతృత్వంలో పినపాడులోని మున్సిపల్ హైస్కూల్లో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో దాదాపు 100 మంది వరకు ఉచిత ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. పినపాడులోని మున్సిపల్ హైస్కూల్ నందు దివి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ ఉదయ్ భాస్కర్, డాక్టర్ కె అర్చనారెడ్డి, డాక్టర్ పి వెంకటేశ్వర్లు వైద్య సిబ్బంది పాల్గొని గైనకాలజీ, ఆర్థోపెడిక్, జనరల్ మెడిసిన్ పై ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులను పంపిణీ చేశారు. ఇటువంటి వైద్య శిబిరాల ద్వారా పేదలకు ఇంటి వద్దే తమ ఆరోగ్య పరీక్షలు చూపించుకునే అవకాశం ఉంటుందని, శిబిరానికి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకుని ఉచితంగా మందులు తీసుకోవడంపై ప్రతి ఒక్కరికి దివి హాస్పిటల్ కృతజ్ఞతలు తెలిపింది. నేను డాక్టర్ ఉదయ్ భాస్కర్, దివి హాస్పిటల్ తరఫున ఈరోజు పినపాడు మున్సిపల్ స్కూల్లో క్యాంప్ నిర్వహించాము. అది విజయవంతంగా సక్సెస్ఫుల్గా జరిగింది. ఈ క్యాంపు నందు జనరల్ మెడిసిన్ వైద్యులు, స్త్రీల నిపుణులు, జనరల్ సర్జన్ మరియు ఆర్థోపెడిక్ విభాగాల డాక్టర్లను పాల్గొన్నాము. ఈ ప్రాంత ప్రజలు దాన్ని సక్రమంగా వినియోగించుకొని క్యాంపుని పరిపూర్ణంగా ముగించారు. దీనికి తెనాలి పరిసర ప్రాంత ప్రజలకి, ముఖ్యంగా పినపాడు ఈ చుట్టుపక్కల ప్రజలకి నా ధన్యవాదాలు. ఈ క్యాంపుకి సుమారుగా 100 నుంచి 150 మంది సుమారుగా వచ్చి బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకొని మందులు కూడా ఉచితంగా తీసుకుని వెళ్ళారు. అవసరమైన వాళ్ళకి హాస్పిటల్ నందు శస్త్రచికిత్సలు కూడా ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చేస్తామని తెలియజేస్తాం. తెనాలిలోని బస్ స్టేషన్ సమీపంలో ఉన్న సాయిబాబా గుడి వద్ద గల బస్ షెల్టర్ నందు ఆదివారం హ్యాపీ హాస్పిటల్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేశారు. ఈ పంపిణీ కార్యక్రమాన్ని డాక్టర్ పావని ప్రియాంక చేపట్టారు. పట్టణంలోని బస్ స్టేషన్ సమీపంలో గల సాయిబాబా గుడి వద్ద ఉన్న శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న చలివేంద్రంలో ఆదివారం హ్యాపీ హాస్పిటల్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ పావని ప్రియాంక ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండు వేసవిలో అత్యవసర పనుల నిమిత్తం వచ్చే ప్రయాణికులు అలాగే పాదచారులు మజ్జిగ సేవించడంతో ఎండ వల్ల కొంత ఉపశమనం లభిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కుర్రా శ్రీనివాసరావు, షేక్ మీరావళి, ఎస్కేఆర్కే శర్మ, పోతురాజు పాల్గొన్నారు. ఈ రోజున మరి మనం నిర్వహిస్తున్న వేసవి చలవేంద్రంలో మరియు డాక్టర్ పావని ప్రియాంక గారి సహాయ సహకారాలతో ఈ పూట ఈ మజ్జిగ కార్యక్రమం పంపిణీ చేయడం జరిగింది. ఎండల తీవ్రతను చూసి వారు కూడా దీంట్లో భాగస్వాముల ఆలోచనతో వారి కూడా వారి యొక్క సహాయ సహకారంతో ఈ యొక్క మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని పూనుకోవడం జరిగింది. వారికి ఆ దేవుని ఆశీస్సులు వెళ్ళవేళ ఉండాలని చెప్పి తెలియపరుచుకుంటూ మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ప్రాంతంలో ఎక్కువగా బస్టాండింగ్ రైల్వే స్టేషన్ ప్రాంతం కాబట్టి పాదచారులు ఎక్కువగా ఉంటారు, వారికి మరి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ఆలోచనతో చేశాము. గత 14 సంవత్సరాల క్రితంగా ఈ ప్రాంతంలో చలవేంద్రం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆని తప్పకుండా మరి ప్రతి ఆట కూడా ఇక్కడ దాతల సహకారంతో, మిత్రుల సహకారంతో ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉన్నది. నేను డాక్టర్ పావని ప్రియాంక. మీ అందరికీ తెలుసు ఎండాకాలం వచ్చేసింది, ఎండలు ముదిరిపోతున్నాయి. నిన్న హైయెస్ట్ టెంపరేచర్ 42 degrees నోట్ అయింది మన ఆంధ్రప్రదేశ్లో. ఇంత విపరీతమైన ఎండలప్పుడు డీహైడ్రేషన్ ఎక్కువగా వస్తుంది, హీట్ స్ట్రోక్కి గురవుతారు ఎక్కువ మంది జనాలు. అంటే వడదెబ్బకి ఎక్కువగా వయసు మళ్ళిన వాళ్ళు, 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు మరియు పసిపిల్లలు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం అండి ఇది. అయితే ఇక్కడ మనకి ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం మన శివలింగేశ్వర స్వామి భక్త సమాజం తరఫున కుర్రా శ్రీను గారు 14 ఏళ్ళ నుంచి ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా నడిపిస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది ఈ విషయం తెలిసి, ఎందుకంటే తెనాలి నా సొంత ఊరు. ఐఎమ్ బోర్న్ అండ్ బాటప్ హియర్. నా నేటివ్ ప్లేస్లో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ఒకరికొకరు సహాయం చేస్తున్నారు. ఎవరు మనకి రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు ఎవరికి మొక్క పరిచయం కూడా ఉండదు, కానీ వాళ్ళకి ఏదైనా ఆపద వస్తే వెంటనే మేము చేయందిస్తామనే ఈ ఆలోచన చాలా మంచిదండి. పట్టణంలోని మారిస్పేటలో గల చిన్నారి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చేపట్టిన మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని అర్బన్ బ్యాంకు చైర్మన్ మంగమూరి హరిప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. స్థానిక మారిస్పేట సెంటర్లో చిన్నారి ఫ్రెండ్ సర్కిల్ 21వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి తెనాలి అర్బన్ బ్యాంకు చైర్మన్ మంగమూరి హరిప్రసాదరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యంగా ఉండాలని ఆయన కోరుకున్నారు. తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన సూపర్ 6 పథకాన్ని ప్రతి ఇంటికి తీసుకువెళ్లే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. రోడ్లను అభివృద్ధి
చేయడంతో పాటు రాజకీయంగా ఆయనకు పై స్థాయి ఉన్నత అవకాశాలు వచ్చినా వాటిని రాష్ట్రం కోసం వినియోగించుకునే విధంగా ఆయన పనిచేశారని, రాబోయే 15 సంవత్సరాల్లో సీఎంగా రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని మంగమూరి హరిప్రసాదరావు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చిన్నారి ఫ్రెండ్స్ సర్కిల్ నాయకులు, స్థానిక టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. మరి మాడిసిపేటలో 21వ వార్డులో సైకం పార్థసారథి చిన్నారి అని పిలుస్తారు. మరి తెలుగుదేశం కార్యకర్తలందరూ కలిసి మరి అన్నగారి పుట్టినరోజు సందర్భంగా ఇవాళ మజ్జిగ పంపిణీ కార్యక్రమం పెట్టారు. మరి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి మంచి ఆరోగ్యం, పరిపాలన ఇవ్వాలని చెప్పి అయ్యప్ప స్వామిని కోరుకుంటూ మరి ఆయన చేపట్టిన సూపర్ 6 పథకాలు ప్రజల మధ్యకి తీసుకెళ్ళటం కార్యకర్తలందరూ, మరి అదేవిధంగా ఇవాళ రోడ్లు నిర్మాణం చేయటం, మరి అమరావతి జోన్లో రేపు ప్రధానమంత్రి గారి చేత మరి శంకుస్థాపన చేయడం, అభివృద్ధి కార్యక్రమాలు చేయటం, రాష్ట్రానికి ఎంతో మరి చేతి వృత్తి వాళ్ళకి అందరికీ పనులు కల్పించడం అనేది మరి చాలా గొప్ప విషయం. ఇది ఈయన ఆధ్వర్యంలో మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మరి ఇంకా రాబోయే 15 సంవత్సరాలు ఈయనే ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్ర అభివృద్ధి కానీ, సంక్షేమ పథకాలు, అదేవిధంగా ప్రతి ఇంటికి మరి సూపర్ 6 పథకాలు అందే విధంగా మరి పేదలు లేని రాష్ట్రంగా మరి ఆయన చేస్తానంటో మరి చాలా గొప్ప విషయం. అలాంటి నాయకుడు మరి ఆంధ్రప్రదేశ్ మరి కోరుకుంటుంది. మరి ఇదే విధంగా మరి గతంలో చూస్తే మరి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్రమ అరెస్ట్తో 52 రోజులు జైల్లో ఉండటం, మరి ఆ జైల్లో ఉన్న సందర్భంగా ప్రజల్లో వచ్చిన మరి బాబు గారి మీద ఉన్న ప్రేమ కానీ, బాబు గారు చేసిన పథకాలు కానీ, బాబు గారు చేసిన అభివృద్ధికి కానీ మరి ప్రపంచవ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా నిరసన విలువ వచ్చింది. ఆ నిరసన విలువకు గాను మరి మొన్న జరిగిన ఎలక్షన్లో 164 సీట్లు రావటం, మరి జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు రావటం, మరి ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో, సంక్షేమ పథకాలు అదేవిధంగా రాష్ట్రం వెనకబడిపోవటం, కుండిపడిపోవటం, ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డారు రాష్ట్ర ప్రజలు. మరి అదే ఎలక్షన్లో మరి చంద్రబాబు గారు వస్తేనే ఈ రాష్ట్రానికి అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఉంటాయని ప్రజలు మరీగా గుర్తించి ఓటేసి గెలిపించారు. మరి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని జేఎంజే స్వదార్ హోంలో గణేష్ యూత్ కన్వీనర్, టీడీపీ సీనియర్ నేత వీరవల్లి మురళి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థన నిర్వహించారు. స్థానిక జేఎంజే స్వధార్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి ఆధ్వర్యంలో స్వధార్ హోంలో ఉంటున్న అనాథ బాలికల మధ్య ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి జన్మదిన కేకును కట్ చేసి ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలపాటి కిరణ్, వీరవల్లి శ్రీధర్, ముప్పవరపు సాంబశివరావు, ఖాదర్ నసీం, జేఎంజే సిస్టర్ హృదయ మేరీ, కలాం తదితరులు పాల్గొన్నారు. రాజకీయాలనేది అధికారం కోసం కాదు, రాజకీయాలనేది ప్రజాసేవ కోసం అనేది చేసి నిరూపించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అటు ఉమ్మడి రాష్ట్రంలో అయినా, ఇటు రాష్ట్రం విడిపోయినా కూడా ఆయన యొక్క పరిపాలన మనం చూసాం. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన హైదరాబాద్ని కానివ్వండి, ఈ రాష్ట్రాన్ని కానివ్వండి ఏ విధంగా అభివృద్ధి చేస్తారో మనం చూసాం. ఐటీ రంగాన్ని కొన్ని లక్షల మంది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఇవాళ హైదరాబాదు కేంద్రంగా ఎవరైతే చక్కగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి మంచి కోర్సులు చేసి చక్కగా ప్రపంచ నలుమూలలను కూడా మంచి ఉద్యోగాలు చేస్తే ఇవాళ ఒక మంచి స్థాయికి వెళ్ళారంటే అది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం అనేది ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఇవాళ గతంలో ప్రజలు ఓటు ద్వారా అధికారంలోకి వచ్చి ఇది మా రాజ్యాధికారం, ఇదేదో మాకు హక్కు అన్నట్టుగా ఏ విధంగా వ్యవహరించారో చూసాం. ప్రజల ఓటు ద్వారా అధికారంలోకి వచ్చి ప్రజల మీద ఏ విధంగా సవారీ చేశారో చూసాం. ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముక్కలు చేయాలో చూసాం. యువత యొక్క అవకాశాలను ఏ విధంగా దెబ్బతీయాలో చూసాం. రైతులను ఏ విధంగా ఇబ్బంది పెట్టాలో చూసాం. పోలవరాన్ని ఏ విధంగా నాశనం చేయడానికి ప్రయత్నించాలో చూసాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పోలవరం విషయంలో కానివ్వండి, రాజధాని విషయంలో కానివ్వండి, బాగా చక్కగా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాల్లో కానివ్వండి, రోడ్లు కనెక్టివిటీ విషయంలో కానివ్వండి,
టూరిజం విషయంలో కానివ్వండి, భారతదేశంలో కూడా అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్ర రాష్ట్రం ఒక మంచి రాష్ట్రంగా ఉండాలి, పెట్టుబడిదారులందరూ కూడా ఈ రాష్ట్రానికే రావాలి, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఉంటే అక్కడ అభివృద్ధి ఉంటుంది అని చెప్పి పెట్టుబడిదారులందరినీ కూడా ఆకర్షించే విధంగా ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి కూడా పని దొరకకుండా ఉండకూడదు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా వలసలు ఎక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడ నివసించే ప్రతి ఒక్కరికి కూడా చేతి నిండా పని దొరకాలి, ఇవాళ పెట్టుబడిదారులు ఎక్కడ కూడా వలసలుగా బయటికి వెళ్ళిపోకూడదు, పెట్టుబడిదారులకు ఒక నమ్మకం కల్పించే విధంగా ఇక్కడ నా యొక్క పరిపాలన ఉండాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు భావితరాలను దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా పరిపాలన చేస్తున్నారో మనం చూసాం. మురళీ సార్ గారికి మరియు వారి టీం మెంబర్స్కి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు జేఎంజే సుధా హోంలో ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని జరుపుకోవటం మాకెంతో ఆనందదాయకం, సంతోషదాయకం. మేము ఒకరిగా ఉంటూ మాలో ఒక కుటుంబ సభ్యులుగా ఉంటూ మా అందరి చేత ఈరోజు ఈ కేక్ను కట్ చేయటం అనేది ఎంతో సంతోషించాల్సిన విషయం. ఈరోజు ఈస్టర్ పండగ ప్రపంచం మొత్తం జరుపుకునే సమయంలో కూడా ఎంతో ప్రేమతో ఆప్యాయతతో మా అందరి దగ్గరికి వచ్చి మమ్మల్ని అందరినీ సురక్షితంగా ఉండటానికి ఆశ్రయించి శుభాకాంక్షలు తెలిపి అదేవిధంగా మా మధ్యలో ఉండి కేక్ కట్ చేయటం, స్వీట్స్ పంచడం అనేది చాలా సంతోషం. మరి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, మన ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన సేవ బృందం ఆధ్వర్యంలో మే నెల 4వ తేదీన తెనాలి బోస్ రోడ్లో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వెనుక భాగంలో ఉన్న గీతా మందిరం నందు అన్నమయ్య పాటల పోటీలు జరుగుతాయని కన్వీనర్ కొండపి శ్రీనివాసరావు తెలిపారు. ఈ పోటీల్లో 8 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వరకు ఎవరైనా పాల్గొనవచ్చని తెలిపారు. మే నెలలో 4వ తేదీన తెనాలిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం వెనుకనున్న గీతా మందిరంలో అన్నమయ్య పాటల పోటీలు జరుగుతాయని కన్వీనర్ కొండపి శ్రీనివాసరావు తెలిపారు. జూనియర్ మొదటి విభాగంలో 8 సంవత్సరాల నుండి 13 సంవత్సరాల వరకు, జూనియర్ రెండవ విభాగంలో 14 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల వరకు పాల్గొనవచ్చని చెప్పారు. ఇక సీనియర్ మొదటి విభాగంలో 21 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వరకు, సీనియర్ రెండవ విభాగంలో 36 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలు ఉన్నవారు ఎవరైనా పోటీలో పాల్గొనవచ్చునని శ్రీనివాసరావు తెలిపారు. ఆయా విభాగాల్లో మొదట వచ్చిన వారికి బహుమతులు ఇవ్వటం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఈ అన్నమయ్య పాటల పోటీలో పాల్గొన్న ప్రతి వారికి మెమెంటోలు ఇవ్వటం జరుగుతుందని ఆయన చెప్పారు. అన్నమయ్య పాటల్లో పాల్గొనేవారు 9246440685 అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా ముందుగా మీ పేరు, సెల్ నెంబర్ నమోదు చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అందే బాలచంద్రమౌళి, వీరంశెట్టి ఉమామహేశ్వరరావు, వీరంశెట్టి లక్ష్మీ రజని, సుబ్బారావులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ తాడపాక అన్నమాచార్య వారి 617వ జయంతి సందర్భముగా తెనాలి పట్టణంలో మే నెల 4వ తారీఖు ఆదివారం రోజు అన్నమయ్య సంకీర్తన పోటీలు నిర్వహిస్తున్నాము. దీంట్లో 8 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు కలిగిన వాడు ఎవరైనా ఈ అన్నమయ్య కీర్తనల పోటీలు పాల్గొనవచ్చు. ఈ పోటీలు కేవలం ఏంటంటే మన పిల్లల్లో భక్తిభావం పెరగడానికి అని చెప్పేసి ఏర్పాటు చేశాము. అన్నమయ్య కీర్తనల ప్రచార నిమిత్తం ఈ పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మీరు వీళ్ళంతా తొందరగా అన్నమయ్య కీర్తనలు పోటీల్లో పాల్గొన్న వాళ్ళు 9246440685 9246440685 ఈ నెంబర్కి మీ పేరు, మీ సెల్ నెంబరు, మీ వయసు నమోదు చేసుకుంటే మీకు రేపు 4వ తారీఖు మే నెల 4వ తారీఖు మన కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వెనక భాగంలో ఉన్న గీతా భవనంలో ఉదయం 7 గంటల దగ్గర నుంచి 11 గంటల వరకు ఈ అన్నమయ్య సంకీర్తన పోటీలు జరుగుతాయి. దాని బహుమతి వివరాలన్నీ మన చంద్రమౌళి గారు ఇప్పుడు వివరిస్తారు. ఈ కార్యక్రమము కొండపి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతున్నది. 8 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల వరకు మొదటి బహుమతి 1000 రూపాయలు, అలాగే 14 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు రెండవ బహుమతిగా 500 రూపాయలు. ఫస్ట్ టీము, రెండో టీము 2 బ్యాచ్లుగా చేయడం నిర్వహించబడుతుంది. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సంకీర్తన పోటీలో పాల్గొనదలిచిన వాళ్ళందరూ సాంప్రదాయ దుస్తుల్లో రావాల్సిందిగా కోరుతున్నాము. జడలు విరబోసుకోకుండా జడ వేసుకొని రావాలి, విరబోసుకోకూడదు. ప్రతి ఒక్కరు లంగా జాకెట్ లేదా లంగా ఓని, పంజాబీ డ్రెస్ వేసుకున్న దానిపైన చున్నీ వేసుకోవాలి. తిలకదారాన్ని ధరించాలి. అబ్బాయిలు కూడా తిలకదారాన్ని ధరించి బొట్టు పెట్టుకొని రావాలి. సాంప్రదాయ దుస్తుల్లో రావాల్సిందిగా కోరుతున్నాం.
ఈస్టర్ పండుగను క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. చర్చిలో ప్రత్యేక ఆరాధన చేశారు. సమాధుల వద్దకు వెళ్లి కొవ్వొత్తులతో దీపాలు వెలిగించి ప్రత్యేక ప్రార్థన చేశారు. యేసుక్రీస్తు మరణంపై సాధించిన విజయానికి గుర్తుగా క్రైస్తవులు ఈస్టర్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. చర్చిల్లో ప్రత్యేకమైన ప్రార్థనలు, వేడుకలు చేశారు. సిలువ వేసిన మూడో రోజు యేసుక్రీస్తు మరణాన్ని సాధించి లేచి వచ్చిన రోజుగా క్రైస్తవులు ఈస్టర్ పండుగను జరుపుకుంటారు. ఉదయాన్నే సమాధుల వద్దకు వెళ్లి తమ కుటుంబాలకు చెందిన పెద్దల సమాధులపై అందంగా పూలతో అలంకరించి కొవ్వొత్తులు వెలిగించి పూజలు నిర్వహించారు. చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని ఈ సందర్భంగా తమ వాళ్ళని తలుచుకుని ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. మండల కేంద్రమైన ఆమతలూరులోని హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి కోసం దివంగత బొల్లు శుభ గీత పేరిట ఆమె భర్త బొల్లు వెంకట సూర్యనారాయణ తాతయ్య మాస్టర్ 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. శ్మశాన వాటికలో దహన పేటిక ఏర్పాటుకు సహాయ సహకారాలు అందించారు. మండల గ్రామమైన అమత్లూరులో శ్మశాన వాటిక అభివృద్ధి కోసం దాతలు తమ సహాయ సహకారాలు అందిస్తున్న నేపథ్యంలో బొల్లు శుభగీత పేరిట ఆమె భర్త బొల్లు వెంకట సూర్యనారాయణ తాతయ్య మాస్టారు 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా బొల్లు వెంకట సూర్యనారాయణ మాట్లాడుతూ, మన కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఆ సమయంలో స్వీట్లు, బహుమతులు వాటికి పెట్టే ఖర్చుతో శ్మశాన వాటిక అభివృద్ధికి చేయూతనిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. విశ్రాంత ఉపాధ్యాయుడు వెలుగోలు మదన్మోహన్ రావు మాట్లాడుతూ, గతంలో శ్మశాన వాటిక లోపలికి రావాలంటేనే భయంకర పరిస్థితిగా ఉండేదని, గ్రామస్తులు దాతల సహకారంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో దహన పేటిక ఏర్పాటుకు ఆర్థిక సహాయం అందించిన వెంకట సూర్యనారాయణకు కృతజ్ఞతలు తెలిపారు. మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ, దాతల సహకారంతో శ్మశాన వాటికలో పలు అభివృద్ధి పనులు జరిగాయని, గ్రామస్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెలగపూడి జానకిరామయ్య, మోతుకూరు వెంకటరత్నం, మల్లాది గిరిధర్ ప్రసాద్, కొడాలి కోటేశ్వరరావు, శరణు రమేష్, యలవర్తి సుబ్బారావు, నారిశెట్టి అశోక్, మల్లికార్జునరావు, చిపినాపి సుబ్బారావు, అంబటి రామ్మోహన్ రావు, రాపర్ల మారుతి వీర రాఘవయ్య, చేకూరి శ్రీనివాసరావు, నన్నపనేని అనిల్, గరికపాటి రామ్ గోపాల్, మల్లిపెద్ది సరివీజి, కొత్తపల్లి సంగమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మన అమృతలూరు శ్మశాన వాటికి సంబంధించి మన కళలు చాలా వరకు నిజమైన అనుకుంటున్నాం. మొదట్లో ఇది ఇక్కడ ప్రవేశించినప్పుడు లోపలికి రావడానికి వీలు కాని స్థితిలో ఉన్నటువంటి శ్మశాన వాటిక ఇవాళ ఒక రూపం, దానికి ఒక చక్కటి ఆకారం, తర్వాత అన్ని వసతులు, ఇవన్నీ కూడా మన గ్రామస్తుల యొక్క సహకారంతో, తర్వాత రత్నప్రసాద్ గారి డైరెక్షన్లో ఇవన్నీ కూడా మనం నెరవేర్చుకోవడం జరిగింది. ఇది ఇంతకుముందు ఎప్పటి నుంచో జరగాల్సిందే, కానీ మనకు కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా మనం నెరవేర్చుకోగలిగినందుకు మన గ్రామస్తుల తరఫున, అందరి తరఫున కూడా సంతోషాన్ని వ్యక్తీకరిస్తున్నాం. ముఖ్యంగా దీనికి సంబంధించి ఈ దహనం చేయడానికి కావాల్సినటువంటి స్టాండ్ ఒకటి తయారు చేయడానికి మన బొల్లు సూర్యనారాయణ గారు దాదాపుగా 1,75,000 2 లక్షల దాకా ఖర్చు పెట్టారు. దేనికి కూడా వెనకాడకుండా వాళ్ళ భార్య గీత జ్ఞాపకార్థం ఈ ఏర్పాటు చేయడం జరిగింది. వారికి చాలా సంతోషకరం. ఈ శ్మశాన వాటికి ప్రప్రదంగా నేను తాతయ్య మాస్టర్ గారికే మీరు లెక్కలు చూడండి అని ఇచ్చా. ఆయన ఏం చేశాడంటే 5,000 ఇచ్చి, చిన్న ముందు ఏదో స్టార్ట్ చేయి, నేను అవసరమైతే ఇస్తానని మొదటి చందా ఆయన ఇచ్చాడు. మేము అప్పుడు ఈ రాళ్ళు వేయించాం. మధ్యలో గుత్తికొండ శాంతకుమార్ గారు, భాస్కరరావు గారు, వారి ఆడ మనిషి అయిన ఆమె ప్రవేశించి మరి దాతల సహకారంతో అనేక మరి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ తదుపరి ఇది ఎవరిని చందాలు అడగకపోయినా కూడా మరి గ్రామస్తులు స్వచ్ఛందంగా మరి మేం చేస్తాం అని వారు రావటం ప్రత్యేకంగా. మరి దానిలో భాగంగా అంకం మరి చివరగా మరి ఇది లేదు అని అనుకున్న సమయంలో తాతయ్య మాస్టారు మరి మా సోదరి గీత పేరు మీదుగా మరి ఇది ఇవ్వటమే కాదు, దాంతో మరి అతను ముగించుకోవాలి సూర్యనారాయణ గారు. ఇంకా మరి ఇక్కడ దేనికి దానికి చుట్టూ బాగు చేయించడం కానీ, మరి ఇంకా అనేక కార్యక్రమాలు దీనికి రంగులు వేయించడం కానీ, మరి వాటికి కాకపోయినా కూడా రంగులించి సుమారు 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ 4 రోజులు మదన్ గారు, జానకిరామయ్య గారు, మరి తాతయ్య మాస్టర్ ఇక్కడే ఉండి మరి చేయించటం, మరి ఇటువంటి కార్యక్రమాలకు అందరూ కూడా మరి సహకరిస్తున్నందుకు గ్రామస్తులకి మరి వాళ్ళందరూ సహకరిస్తేనే, అందుకే మీరు అందరూ కూడా చూసి మరి అందరూ డబ్బులు ఇవ్వకపోవచ్చు, మంచి సూచనలు చేయాలి. మంచి సూచనలు చేసి ఇంకా మరి మనం దీనికి ఏం చేస్తే బాగుంటుందో
దాతలు ఇంకా చాలామంది ముందుకు వచ్చేవాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఆల్రెడీ కొంతమంది చెప్పున్నారు. కాబట్టి మీరు ఏమేం చేస్తే బాగుంటుందో మరి మంచి సూచనలు చేయాలనే ఉద్దేశంతోనే మరి మిమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించడం జరిగింది. కాబట్టి మీరు కూడా అప్పుడప్పుడు వచ్చి ఇది ఎవరిది కాదు, మన అందరిది, మరి అందరూ జారాల్సింది ఇక్కడికే. కాబట్టి మీరు అందరూ కూడా వచ్చి సూచనలు చేయండి. సూచనలు చేస్తే ఇచ్చే దాతలు మాత్రం చాలామంది ఉన్నారు. మరి మీరు మంచి సలహాలు ఇచ్చి మన ఈ చుట్టుపక్కల గ్రామాల్లో మన దానికి ఒక ప్రత్యేకతంగా ఉండేట్టుగా మీరందరూ కూడా ప్రయత్నం చేస్తారని, దాన్ని తీర్చిదిద్దడానికి మీరందరూ కూడా అవకాశం కల్పిస్తారని ఆశిస్తూ, తెనాలిలోని జనసేన పార్టీ క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. తెనాలిలోని జనసేన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృషి చేయాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఇస్మాయిల్ బేగ్, హరిదాస్ గౌరీశంకర్, ఆలపాటి వెంకటరామయ్య, రవికాంత్, బసవయ్య తదితర నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ పుట్టినరోజు సందర్భంగా ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వం తరఫున మరియు జనసేన పార్టీ తెనాలి నియోజకవర్గం గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి తరఫున, ఆయన కేడర్ తరఫున మనస్ఫూర్తిగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఉమ్మడి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నో ఆశలతో, అట్లాగే ప్రభుత్వాన్ని స్థాపించిన నాయకులు ఎన్నో ఆశయాలతో ప్రభుత్వాన్ని ప్రజల యొక్క విజయం ద్వారా ప్రజలు ఎన్నుకోవడం ద్వారా ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నారు. మరి ప్రజల ఆశయాలకు అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవాన్ని ఉపయోగించుకుంటూ రాబోయే రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అభివృద్ధి పదంలో ముందుండాలని తెలియజేస్తూ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భగవంతుడు ఆయనకు నిండు నూరేళ్లు ఆయుష్ ప్రసాదించాలని తనదైన శైలిలో తనదైన మార్కుతో మరి రాష్ట్రాన్ని పెట్టుబడులు ఆకర్షించే దిశగా మరి ప్రపంచవ్యాప్తంగా పర్యటనలు చేస్తూ రాష్ట్రంలో అనేక కంపెనీలు ఈ రోజున వచ్చేదానికి అవకాశాలు చాలా మెరుగ్గా ఉన్నాయని, అట్లాగే అమరావతిని కూడా మరి ఒక పక్క నుంచి కేంద్ర ప్రభుత్వంతో సహకారం తీసుకుని పెద్ద ఎత్తున నిధులు సమకూర్చి మరి అమరావతిని కూడా గాడిలో పెడతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే పోలవరాన్ని మరి గత 5 ఏళ్ళు కూడా చాలా నిర్లక్ష్యం చేశారు. 2019లో గవర్నమెంట్ మారే టయానికి పోలవరం ఎలా ఉందో మరి 2024 కూడా అలా ఆ దశలోనే ఉంది. మరి అలాంటి పోలవరాన్ని కూడా మరి ఈ రోజున తెలుగు రాష్ట్రాలకు జీవనాడైనటువంటి పోలవరాన్ని మరి ఆయన గాడిలో పెడతాం జరుగుతూ ఉంది. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 75వ జన్మదిన సందర్భంగా జనసేన పార్టీ కార్యాలయంలో నాదెళ్ల మనోహర్ గారి సూచన మేరకు కార్యకర్తలతో చాలా సంతోషంగా నిండు నూరేళ్లు చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యవంతంగా ఉండాలని, సుపరిపాలన కొనసాగించాలని, మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో అడుగులు ముందుకు వేస్తూ వెళ్ళాలని కోరుకుంటూ చంద్రబాబు నాయుడు దశ దిశ అనే దానిలో ఆయన ముందుంటారు. ఏ కార్యక్రమం చేపట్టినా ఆయన ముందుకు వెళ్తారని చెప్పేసి ఆశిస్తూ 2047 విజన్ దృష్టిలో పెట్టుకొని అందరూ సహకరించి కేంద్ర ప్రభుత్వంతో ఉన్నటువంటి బీజేపీ కూడా నిధులు ఎక్కువ శాతం మంజూరు చేయాలని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెనాలిలోని ముత్యంశెట్టి వారిపాలెంలో పద్మశాలి కళ్యాణ మండపంలో 14వ వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి 600 మంది వరకు వివిధ ప్రాంతాల నుండి పద్మశాలి సంఘీయులు హాజరయ్యారు. తెనాలిలోని పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక ముత్యంశెట్టి వారిపాలెంలోని పద్మశాలీయ కళ్యాణ మండపంలో 14వ పద్మశాలీయ వివాహ పరిచయ వేదిక కార్యక్రమం ఆదివారం జరిగింది. తొలుత వివాహ పరిచయ వేదిక పుస్తకాన్ని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కె రామ్మోహన్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఇప్పటివరకు 14 సార్లు
పద్మశాలీయ వివాహ పరిచయ వేదిక నిర్వహించి అనేక మంది యువతలను ఒక ఇంటి వారిని చేయడం జరిగిందని చెప్పారు. ఇంకా ఈ సొసైటీ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ప్రెసిడెంట్ జె నరసింహరావు, ప్రధాన కార్యదర్శి జిఎస్బి ప్రభాకర్ రావు, కోశాధికారి డివి పురుషోత్తం, వైస్ ప్రెసిడెంట్ అక్కల శ్రీరామ్, టివి కృష్ణారావు, దామర్ల పరమేశ్వరరావు, సెక్రటరీలు బీజేకే నరేంద్రబాబు, దివి హేమంత్, ఓంకార్ ప్రసాద్, కట్టకం శేషగిరి, మదన్ మోహన్, శంకర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని జొన్నాదుల మహేష్, దివి పురుషోత్తం, అక్కల శ్రీరామ్, హేమంతులు నిర్వహించారు. వెల్ఫేర్ సొసైటీ వారు ప్రతి సంవత్సరం ఇలాంటి వివాహ పరిచయ వేదిక నిర్వహించడం తెనాలి పట్టణ ప్రజలకి చాలా ఈ కమ్యూనిటీకి, ముఖ్యంగా పద్మశాలి కమ్యూనిటీకి చాలా అదృష్టం అని చెప్పాలి. ఈ కార్యవర్గంతో నాకు చాలా గత 30 సంవత్సరాలుగా పరిచయం ఉంది. ఈ కార్యవర్గ సభ్యులందరూ మరి ఈ ఈ వ్యవహారాలన్నింటిలో నిష్ణాతులు అవడమే కాకుండా సమాజ సేవకి పూర్తిగా కంకణబద్దులై ఉన్నటువంటి వ్యక్తులు వీరు ఇక్కడ ఈ సమాజ సేవలో వీళ్ళ పాత్ర చాలా ఎక్కువ ఉంది. ఈ విధంగా 14 సంవత్సరాలుగా ఈ పరిచయ వేదికను నిర్వహించడం అంత తేలిక కాదు. తెనాలి పట్టణంలో ఏ అదర్ కమ్యూనిటీస్ కూడా ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించట్లా. ఈరోజు ఈ కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేయడం చాలా నాకు సంతోషదాయకంగా ఉంది. మా గురువుగారు ప్రభాకర్ రావు గారు కూడా ఈ దీనిలో కార్యవర్గ సెక్రటరీగా ఉన్నారు. అలాగే పెద్దలు, ఈ సభ్యులు, కార్యవర్గ సభ్యులు అందరూ కూడా మరి చాలా మంచి ఆలోచనలతోటి ఈ కమ్యూనిటీని గొప్పగా ముందుకు తీసుకెళ్లాలని, ఈ కమ్యూనిటీ అవసరాలని అన్నీ క్లియర్గా మంచిగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ వివాహ పరిచయ వేదికని ఏర్పాటు చేయటం, ఈ వేదిక ద్వారా చాలామంది జీవన సహచరులుగా ఏర్పాటు అవ్వటం, రాష్ట్ర వ్యాప్తంగా మరి సొసైటీ మరి ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించటం ఇది మోడల్గా మిగిలినటువంటి ఏరియాస్లో కూడా ఈ కమ్యూనిటీకి ఇది మార్గదర్శకంగాను మరి మోడల్గా ఉంటుందని, ఇలాంటి కార్యక్రమాలని రాష్ట్ర వ్యాప్తంగా మరి వీరు కూడా నిర్వహించాలని, ఈ బ్రాంచెస్ని ఇంకా పెంచుకుంటూ మరి ఇలాంటి కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం, ఈరోజు తమ యొక్క పిల్లలకి వివాహాలు చేయటం కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో వీరందరిని కూడా ఒక వేదిక మీదకు తీసుకొచ్చి ఈజీ ప్రాసెస్లో వాళ్ళ యొక్క వివాహాలు ఏర్పాటు చేయాలనేటువంటి ఒక భావనని రూపొందించుకొని మీడియేట్స్ యొక్క సమస్యల నుంచి బయటపడాలనే ఉద్దేశంతో వివాహ పరిచయ వేదిక అనే కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యవర్గంలో ఉన్నటువంటి 20 మంది కూడా ఎవరికి కేటాయించినటువంటి బాధ్యతలను వాళ్ళు సమర్థవంతంగా సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. కాబట్టి ఈ వెల్ఫేర్ సొసైటీలో ఉన్నటువంటి సభ్యులందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి కె రామ్మోహన్ రావు గారికి మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. తెనాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను వైభవంగా నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ను టీడీపీ నాయకులు కట్ చేసి ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చేస్తున్న కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ ఖుద్దూస్, కాకుమారు కనకరాంబాబు, డాక్టర్ వేముల శేషగిరిరావు, కంచర్ల ఏడుకొండలు, మల్లవరపు విజయ్, మునిపల్లి దుర్గాప్రసాద్, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు తదితర నాయకులు పాల్గొన్నారు. తెలుగు తెలియకపోయినా ఆంధ్ర రాష్ట్రానంగానే మీరు బాబు గారి మనుషులు అని చెప్పుకునే అంత పరిస్థితికి ఈరోజు పరిపాలన ఆయన విజనరీలో జరుగుతుందంటే, ఎక్కడో 1950 చిత్తూరు జిల్లా తిరుపతి పక్కన ఉన్నటువంటి నారావారిపల్లిలో జన్మించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి 1978 ఆనాటి కాంగ్రెస్ పార్టీ తరఫున, ఇందిరా కాంగ్రెస్ తరఫున మొట్టమొదటి శాసనసభ్యుడిగా ఎన్నికై చాలా చిన్న వయసులో 30 సంవత్సరాలకే సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేస్తాను. ఆ సమయంలోనే స్వర్గీయ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నారా ఎన్టీ రామారావు గారి దృష్టి చంద్రబాబు నాయుడు గారి మీద పడడం, ఆయన కుమార్తెని చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చి వివాహం చేయడం, ఆ తర్వాత పరిణామాలు అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ నుండి వీడి 1984లో తెలుగుదేశం పార్టీ బాబు గారి ఎన్టీ రామారావు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ దినదినాభివృద్ధి చెందుతూ తెలుగుదేశం పార్టీని నడిపిస్తూ ఎన్టీ రామారావు గారికి చేదుడు బాదుడుగా ఉంటూ ఎన్టీ రామారావు గారు తదనంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ రాష్ట్ర రూపురేఖల్ని మార్చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి.
రాజకీయ కోణంలో చూస్తే యునైటెడ్ ఫ్రంట్గా, థర్డ్ ఫ్రంట్గా దేశ రాజకీయాల్లో చక్రం తిప్పి ఆనాడు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నా కానీ వద్దని చెప్పేసి తన వాళ్ళందరినీ కూడా 13 రాజకీయ పార్టీలు థర్డ్ ఫ్రంట్గా ఉంటే 3 ప్రధానమంత్రిని, ఒక రాష్ట్రపతిని దిశానిర్దేశం చేసినటువంటి మహోన్నతమైన నాయకత్వం వహించినటువంటి నారా చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రస్థానం ఆ విధంగా ఉంటే, అభివృద్ధి పథంగా చూస్తే దేశంలో ఏ రాష్ట్రం కూడా చేయనటువంటి అభివృద్ధి. ఈరోజు తెలుగు జాతికి ఒక పండగ రోజు. ఎందుకంటే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు జన్మించినటువంటి రోజు. స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు ఈ తెలుగు జాతికి ఒక జాతీయ గుర్తింపును తీసుకొస్తే, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా తెలుగు జాతికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకొచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ఏకచక్రాధిపత్యంగా వెళ్తున్నటువంటి సందర్భంలో, జాతీయ రాజకీయాల్లో ప్రతిపక్షాలన్నీ కకావికలంగా ఉన్నటువంటి సందర్భంలో భారత జాతిని ఒక తాటిపైకి నడిపేదానికోసం తెనాల్లోని కొత్తపేటలో గల కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ ప్రధాన కార్యాలయం వద్ద చలివేంద్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు పురస్కరించుకుని చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక కొత్తపేటలో గల కాకతీయ బ్యాంకు కార్యాలయం వద్ద చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని బ్యాంకు అధ్యక్షుడు డిఎల్ కాంతారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజును పురస్కరించుకుని చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు తాడిపోయిన హరిప్రసాద్, కట్టారి వాసుదేవ నాయుడు తదితరులు పాల్గొన్నారు. పెరగటం వల్ల ఈ జనానికి ఎండ తాకిడికి, తర్వాత దాహాద్రికి అందరూ ఇబ్బంది పడుతున్నారు. మేము కూడా మా జంతు సాయంగా కాకతీయ కోఆపరేటివ్ బ్యాంక్ తరఫున మా చైర్మన్ గారైన దావులూరు లక్ష్మీకాంతారావు గారి ఆధ్వర్యంలో మా డైరెక్టర్లు అందరం కలిసి ఈరోజు మా బ్యాంక్ ప్రాంగణంలో ఒక చలివేంద్రం ఏర్పాటు జరగటం అయింది. ఈ చలివేంద్రంలో అందరికీ కూడా కూలింగ్ వాటరు, తర్వాత మంచి వాటర్ కూడా అన్నీ అందుబాటులో ఉంచుతున్నాము. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినోత్సవం కూడా కలిసి వచ్చింది. అన్నీ కూడా ఈరోజు అందరికీ శుభం కలగాలని అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలి. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కాకతీయ బ్యాంక్ వారు కేక్ కట్ చేసి ఇక్కడ మంచినీటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్లు ఈ రాష్ట్ర ప్రజలకి సేవ చేయాలని, వారిని భగవంతుడు దీవించి మన రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన కష్టం, ఆయన పోరాటాలు, ఆయన చేసే సేవలు ఇక్కడ ప్రజలందరూ కూడా గుర్తించి ఆయనకి అండదండలుగా మన రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉండాలని కోరుకుంటూ భగవంతుడు ఆయనకి నిండు నూరేళ్లు చలివేంద్రం ఏర్పాటు చేశాము. ఈ చలివేంద్రంలో మంచిగా పంపిణీ, అలాగే మంచినీటి పంపిణీ కూడా చేస్తుంది. అనుకోకుండా మాకు కలిసి వచ్చినటువంటి ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవం. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారికి నిండి నూరేళ్లు కలగజేయాలని భగవంతుడు. తెనాలి మండల గ్రామమైన నంది వెలుగులో ఇమ్మాన్యుయల్ ప్రార్థన గోపురం వద్ద ఈస్టర్ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. మండల గ్రామమైన నందివెలుగు గ్రామంలో గల ఇమ్మాన్యుయల్ ప్రార్థనా గోపురం నందు ఈస్టర్ పండుగ వేడుకలను విశేషంగా నిర్వహించారు. పాస్టర్ భానుప్రసాద్ ప్రత్యేక దైవారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈస్టర్ పండుగ విశిష్టతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున క్రైస్తవ సోదరీమణులు తరలివచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి సోషల్ మీడియా ప్రేక్షకులందరికీ కూడా ఇమ్మాన్యుయల్ ప్రార్థన గోపుర పక్షంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈస్టర్ పండుగ సందర్భంగా ఇమ్మాన్యుయల్ ప్రార్థనా గోపుర సహవాస పక్షంగా జరిగించబడిన ఆరాధనలో అశేష ప్రజానీకం హాజరవడం జరిగింది. పెద్దలు, వృద్ధులు మరి అందరూ కూడా వచ్చి చక్కగా దేవుని మాటలు విని దేవుణ్ణి ఆరాధించి మరి దేవుని సన్నిధిలో ఏర్పాటు చేయబడిన విందులో పాల్గొని ఉన్నారు. ప్రియులారా, ఈస్టర్ పండుగ ప్రత్యేకత ఏదనగా యేసు సర్వలోక మానవాళి కోసం ప్రాణం పెట్టి పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ప్రపంచంలో ఎక్కడ ఎవరో చేయలేని గొప్ప కార్యాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు చేసి ఉన్నారు.
ఆయన యందు విశ్వాసం ఉంచిన ఎడల, ఆయన మాటలు ధ్యానించిన ఎడల వారికి భాగ్యము, ధన్యత, ఆశీర్వాదము, దేవుని కృప కలుగుతుందని దేవుని లేఖనంలో రాయబడిన ప్రకారం ఆ కృపను పొందుకుంటానికి, ఆ దీవెనలు పొందుకుంటానికి అశేషమైన ప్రజలు వచ్చి ఉన్నారు. దేవుడు వారిని, ఈ మాటలు వింటున్న మిమ్ములను దేవుడు ఆశీర్వదించును గాక. ఇమ్మానుయేల్ ప్రార్థనా గోపుర పక్షంగా ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. తెనాలిలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాల శ్రీ దత్తసాయి వజ్ర కవచం పూజా భజన సేవా సంఘం ఆధ్వర్యంలో వైద్య సేవలు పొందుతున్న రోగులకు రొట్టెలు పండ్లు పంపిణీ చేశారు. 4వ వార్షికోత్సవం పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు బృందం తెలిపింది. తెనాలిలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో మహిళా ప్రసూతి కేంద్రంలోను ఎమర్జెన్సీ వార్డులో వైద్య సేవలు తీసుకుంటున్న రోగులకు శ్రీ దత్తసాయి వజ్ర కవచం పూజా భజన సేవా సంఘం రొట్టెలు పండ్లు పంపిణీ చేసింది. 4వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం చేపట్టినట్లు సేవా సంఘం బృందం తెలియజేసింది. ఈ కార్యక్రమాన్ని ప్రసాద్, మహేష్, నాగార్జునులు పర్యవేక్షించారు. ఈరోజు శ్రీ దత్తసాయి వజ్రకవచం పూజా భజన సందర్భంగా 4వ వార్షికోత్సవం 150వ భజన సందర్భంగా ప్రసాద్ గారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రెగ్నెన్సీ లేడీస్కి, ఎమర్జెన్సీ వార్డులోని పేషెంట్లకి ఫ్రూట్స్, బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సేవా కార్యక్రమంలో ప్రసాద్ గారు కానీ, ఈ గ్రూప్ సభ్యులు కానీ చాలా ఇన్వాల్వ్మెంట్తో, చాలా టైం కానీ వాళ్ళ అన్నీ కేటాయించి చాలా బాగా నిర్వహిస్తారండి. ప్రతి ఆదివారం భజన కానీ, పూజ కానీ చాలా బాగా చేస్తారు. ఇదంతా ఉచితంగా చేస్తారు. ఇదంతా ప్రసాద్ గారి ఆధ్వర్యంలోనే జరుగుతుంది. మా అందరినీ నడిపించిన కొంచెం మేము ఏదైనా చేసుకోగలుగుతున్నా మహేష్ గారు, మా గ్రూప్ సభ్యులందరూ, ప్రసాద్ గారు, మహేష్ గారు, వీళ్ళందరూ మూలంగానే ఇదంతా జరుగుతుంది. జై సాయిరామ్ అండి. జై సాయిరామ్. జై గురుదత్త. జై గురుదత్త వజ్రకవచ పూజ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ప్రసాద్ గారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రెగ్నెన్సీ లేడీస్కి, ఎమర్జెన్సీ వార్డులో ఉన్న వాళ్ళందరికీ బ్రెడ్లు, ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది. జై సాయిరామ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజలు ఘనంగా జరుపుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలు. ఈ సందర్భంగా నాయకులు చేపట్టిన పలు సేవా కార్యక్రమాలు. భవిష్యత్ మార్గదర్శకుడు, విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడని అంటూ నాయకుల వెల్లడి. క్రైస్తవులు ఘనంగా జరుపుకున్న ఈస్టర్ పండుగ వేడుకలు. సమాధులను పూలతో అలంకరించి ప్రార్థన చేసిన వారి కుటుంబ సభ్యులు. తెనాలిలో పెద్ద ఎత్తున జరిగిన 14వ పద్మశాలీయ వివాహ పరిచయ వేదిక. 600కు పైగా హాజరైన సంఘీయులు. వివాహ పరిచయ వేదిక పుస్తకాన్ని ఆవిష్కరించిన పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.